ॐ वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते येनाय। जी सर्वेभ्यो नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము 5వ బ్రాహ్మణం పూర్తిగా వస్తుంది. ఏషణ అంటే అపేక్ష అంటే కోరికలు. ఈ కోరికలు అనేటువంటివి మనల్ని కడవరకు చేరుకోకుండా అడ్డుపడుతున్నాయి. ఈ కోరికలు అనేటువంటివి ఇప్పుడు ఈ పరిస్థితి ఎటువంటిది ఏంటంటే, బస్సు సమయం అయింది కానీ మార్కెట్లో ఉన్నటువంటి మనం ఈ వస్తువు తీసుకుందాం, ఆ వస్తువు తీసుకుందాం అనేటువంటి ఆ కోరికలు ఉండడం వల్ల తద్వారా బస్సు వెళ్ళిపోవడం, మనం ఉండిపోవడం. ఆ రకంగా మరొక దృష్టాంతం ఏంటంటే, ఒక షావుకారు గారు కుల్లు మనాలి అక్కడికి మంచి రథం మీద పోయాడు. అక్కడ చేరుకునే సమయానికి ఏమంటాడంటే, ఆ రథం నడిపేటువంటి సారథి, అయ్యా మరి గుర్రాలు ఈ కొండలు ఎక్కలేవు, అవి చాలా నీరసించిపోయి ఉన్నాయి, కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం అని అంటే సరే అంటాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంకేమంటాడంటే, ఇవి వాటికి కొద్దిగా సురక్షితంగా ఉండాలి, ఎండకు తడవకుండా ఇబ్బంది పడకుండా వారికి ఆవరణాలు, గుర్రాన్ని అలంకరించేటువంటి ఆవరణాలు కావాలంటాడు. గుర్రం మీద కప్పేటువంటి లగాం, కళ్యాలు. మళ్ళీ అదే విధంగా ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, అయ్యా మరి ఇది రథం పాతదైపోయింది, మీ వంటి వారు గొప్పవారు ఈ రథంలో పోతే అందరూ ఏమి లెక్క చేయరు, మీరు గొప్ప కనిపించాలి, అందు గురించి రథం కొద్దిగా రంగులు మార్పిద్దామని చెప్పేసి రంగులు వేసుకుంటాడు, దాన్ని రిపేర్ చేపించుకుంటాడు. ఇవన్నీ చేసేసరికి ఏంటంటే, అక్కడ దారిలో కొండ చర్యలు విరిగి పడుతుంటాయి. వారు అక్కడ పోలేక ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోతారు. ఈ ఏషణలు, విత్తేషణ, లోకేషణ, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ఈ ఏషణలన్నీ మనల్ని ఎక్కడికక్కడ ఉంచేటువంటివి, ముందుకు పోనివ్వనటువంటివి. అందు గురించి ఈ ఏషణలను దాటేయాలనేది సారాంశం. ఏషణలను ఎవరైతే దాటేస్తారో, కోరికలను ఎవరైతే జయిస్తారో, కోరికలను ఎవరైతే అధిగమిస్తుంటారో వారికి ఆధ్యాత్మం బోధపడుతుంటది. అటువంటి వారికి సాక్షాత్కారం జరుగుతుంటది. అటువంటి వారు జన్మను తరించిపోతుంటారు. ఈ జన్మను తరించాలి అంటే ఈ ఏషణలను అధిగమించి ముందుకు పోవాలి. అందుకని ఈ ఏషణలకు అందుబాటులో మనం ఎప్పుడు ఉండకూడదు. ఎంత తొందరగా మనం ఈ ఏషణలను వదులుకుంటే, కోరికలను వదులుకుంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది బాల్యంలో ఉన్నటువంటి అపేక్షలు, ఇది కావాలి, అది కావాలనేటువంటిది యవ్వనంలో తగ్గిపోతాయి. యవ్వనంలో ఉండేటువంటివి ప్రౌఢావస్థలో తగ్గిపోతాయి. ప్రౌఢావస్థలో ఉన్నటువంటివి వృద్ధావస్థలో తగ్గించి దేవుడు చూపించడం. ఆ తగ్గించి చూపించిన దాంట్లోనే మనకు ఎప్పటికైనా అవి వదిలేయాలి. ఈ భర్తృహరి ఏమని చెప్తున్నాడంటే, ఈ కోరికలు కాదు, ఈ కోరికల కంటే అతీతమైనటువంటిది ఆధ్యాత్మం ఉన్నది.
యాచకుడు ఎప్పుడు తన సామర్థ్యమును బట్టి అడుగుతుంటాడు, దాత తన సామర్థ్యమును బట్టే ఇస్తుంటాడు. మనం ఇచ్చేవారి అవ్వాలి కానీ అడుక్కునే వారి అవ్వకూడదు. అందుకని ఈ యొక్క రహస్యము మనము దాతలము కావాలి, స్వాములము కావాలి. స్వాములమైనప్పుడే మనకు ఈ యొక్క ఆధ్యాత్మం ఈ జీవితం అనేటువంటిది సార్థకమవుతుంటది. తద్వారా మనము మన జన్మను తరించిపోవడం, మనకు జ్ఞానోదయం కలగడం, తద్వారా మన జన్మను సార్థకం చేసుకోవడం జరుగుతుంటది. అందుకని ఈ ఏషణలన్నింటినీ అధిగమించాలి. యాహ్యేవ ఏషణ యాహ్యేవ ఏషణ, ఈ యొక్క ఏషణల రూపకంగా ఏంటంటే యాహ్యేవ పుత్రేషణ స విత్తేషణ లోకేషణ ఉభే హేతే ఏషణే ఏవ భవతస్తస్మాద్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాస యద్ బాల్యం పాండిత్యం నిర్విద్య అథ మునిర్మౌనం మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః స బ్రాహ్మణః కేన స్య బ్రాహ్మణః బ్రహ్మ బ్రాహ్మణః స్వామి సేవకుడు యజమాని. ఈ సేవకుని రూపం ఈ యొక్క బ్రహ్మకు చేరువుగా ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు. అందుకనే బ్రాహ్మణుడు ఏ రకంగా అవుతాడు అనేటువంటిది ఈ కోహలుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రాసంగిక సందర్భం. ఆ బ్రాహ్మణుడు ఏ రకంగా అవుతాడు అంటే యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఏషణలకు అతీతంగా, కోరికలకు అతీతంగా ఉన్నటువంటి జీవితం త్యాగమయ భావమే బ్రహ్మ పరమేశ్వరుడు తాను ఏ రకంగా ఉన్నాడో తన స్వభావాన్ని తల్లిలోను తండ్రిలోను గురువులోను ఉంచాడు. కాబట్టి వీరిలో తల్లి తండ్రి గురువు వీరు తన తల్లిదండ్రి పిల్లల కోసం, గురువు శిష్యుని కోసం త్యాగం చేస్తారు. త్యాగం ఏదైనా కూడా వారి దగ్గర ఉండాలి, వారు బాగుపడాలి అనేటువంటిది ఉద్దేశమే. తను ఎంత ఇబ్బంది పడినా సరే, తను ఎంత అవస్థ పడినా సరే, తను ఎంత కష్టానికైనా ఓర్చుకుంటారు తల్లిదండ్రులు, మరి గురువు ఓర్చుకొని పిల్లలను ఎదిగింపజేయడానికి ఏదైతే చేస్తున్నారో అదే రూపకంగా భగవంతుడు ఈ యొక్క జీవాత్మలను ఉద్దేశించి జీవాత్మల కొరకు ఈ సృష్టిని చేశాడు. వారికి ఆహార పదార్థాలు, వసతిని, వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఉత్పన్నం చేసి తద్వారా వారిని పుట్టించాడు. అందుగురించి ఈ భగవంతుడి దగ్గర ఏదున్నా జీవాత్మలకి ధారపోస్తున్నట్లుగా తల్లిదండ్రుల దగ్గర ఏదున్నా కూడా పిల్లలకి వర్తింపజేయడం గమనార్హం. భగవంతుడు తన కోసం ఏది ఉంచుకోలేదు, అందుకని తల్లిదండ్రులు కూడా ఏది ఉంచుకోవడానికి వీలు లేదు. అందుకని ఈ తల్లిదండ్రులు ఎక్కడ అడ్డుపడతారో అని చెప్పేసి పిల్లల ముందు నుంచే తల్లిదండ్రులను జరిపేయడం గమనార్హం. శిష్యుని ముందు నుంచే గురువును జరిపేయడం. ఎందుకంటే శిష్యుడు పెద్ద వయసులో ఉంటాడు, తల్లిదండ్రులు పెద్ద వయసులో ఉంటారు, పిల్లలు చిన్న వయసులో ఉంటారు. కాబట్టి పిల్లల ముందు తల్లిదండ్రులను జరిపేయడం, చేయడం, వారి కర్మానుసారంగా వారు, వీరి కర్మానుసారంగా వీరు ఈ యొక్క జన్మను దాటిపోవడం, ముందుకు పోవడం, జీవితంలో ముందుకు పోతేనే పురోగతి అనేది సాధిస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులను జరిపిస్తేనే ఈ పిల్లలకు పరిపూర్ణత వస్తుంది. గురువును జరిపేస్తేనే శిష్యునికి పరిపూర్ణత వస్తుంది. అందుకని ఈ జరిపేయడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఉండండి, జరిపేయడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వారి దగ్గర ఏమీ మిగలలేదు, ఉన్నదంతా నీకే దారాదత్తం చేయడం జరిగింది అనేటువంటి ఉద్దేశమే జరిపేయడం. ఇక నువ్వే పరిపూర్ణుడు, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు, పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండాలనేటువంటిది భగవంతుని యొక్క సందేశం. ఇప్పుడు చెప్పండి మునిగారు. జరిపేయడము
అనే 4 అక్షరాలు చెప్తున్నారు. జరిపేయడం అంటే చనిపోవడమా, పక్కకు జరిపేయడమా, లేకపోతే తొలగించడమా, స్వార్థపూరితంగా అనే భావన వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఇంకా క్లియర్ గా రాలేదు. జరిపేయడము అంటే ఇక వారిగా లేరు, వారు లేరు అనేది పరమపదించారని అర్థం. అంతే. జరిపేయడం అంటే ఇక వారి జీవితంలోకి మళ్ళీ రారు, పిల్లల జీవితంలోకి తల్లిదండ్రులకి మళ్ళీ రారు, శిష్యుని జీవితంలోకి గురువు రాడు మళ్ళీ. జరిపేయడం అంటే ఆ రకంగా చనిపోజేయడం అంటే వారి దగ్గర ఇంకా ఈ చనిపోజేయడం, జరిపేయడం యొక్క అభిప్రాయం ఏంటంటే వారి ఇంకా మనకు ఇవ్వదలసినటువంటివి, మన కోసం దాపెట్టినటువంటివి వారి దగ్గర ఏవీ లేవు, అందుకే వారు వెళ్ళిపోతున్నారు. ఈ వృద్ధాప్యం దీని యొక్క సారాంశం. అందుకని అక్కడ వీళ్ళకి వాళ్ళకి బాకీ తీరింది అన్నట్టు స్వామి, బాకీ ఏం లేదన్న. తీరడం అనేది కాదు, సంపూర్ణ ఉన్నదంతా దారాదత్తం చేయడం జరిగింది, ఏమీ మిగలలేదు అనేటువంటిది. బాకీ అనేటువంటి దానికి కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసిపోతారు, ఆ పిల్లలు తీర్చాల్సి ఉంటది, దాని గురించి నానా అవస్థలు పడాల్సి వస్తుంటది. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ, ఒక స్వామి తను సంపాదించినటువంటి పైతృక సంపత్తిని పిల్లలకు పంచిపెట్టాడు. మరొక సందర్భంలో ఏంటంటే అదే స్వామి ఆ పిల్లల నుంచి తీసుకొని అమ్ముకొని ఇంకొకరికి దారాదత్తం చేస్తున్నాడు. అది రుణానుబంధం ఉన్నది కదా వారికి. ఈ పిల్లలకి ఇచ్చినటువంటి సంపత్తిని మళ్ళీ వెనక్కి తీసుకొని దాన్ని అమ్మేసి మళ్ళీ వేరొకరికి సంబంధం లేనటువంటి వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ వివరాలు అడగొద్దు, అన్ని మీకు తెలుసు. ఇప్పుడు మన ముందరే జరుగుతున్నటువంటి విషయం. మరి మీ వరకు వచ్చిందా లేదా నాకు తెలియదు, కానీ జరుగుతున్నటువంటి విషయం అదే. అందుకని జరుగుతుంది అంటే రుణానుబంధాలే అందుకని రుణానుబంధం తేరిపోవడం అనేది కాదు. ఇటువంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా ఆ తండ్రి ఈ పిల్లల కడుపున పుట్టాలి, మరి జన్మలో పుట్టి ఇప్పుడు ఈ తండ్రి ఏదైతే చేస్తున్నాడో అది ఆ పిల్లల చేత ఆ తండ్రి సంతానంగా అనుభవించాలి. అప్పుడే రుణానుబంధం తేరిపోతుంటది. తెలివైనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు అని అంటే పిల్లలకు సంపాదించి పెట్టరు, ఎలా సంపాదించుకోవాలో ఆ నైపుణ్యాన్ని నేర్పిస్తుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడతారు. అందుకే అగ్నిహోత్ర 2వ సమిధాదానంలో అడిగిపిస్తున్నాడు. అతడు అడిగినప్పుడు సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయత అతిథి అనే ఆ మంత్రంలో అడిగిపిస్తుంటాడు. ఏంటంటే ఏం సంపాదించావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు, నన్ను పోషిస్తావా లేదా అని ఆవిడ అడిగినప్పుడు అతను చెప్తుంటాడు అంటే మా దగ్గర తరతరాలుగా కూర్చుని తిన్న తరగని సంపద ఉన్నది అని అంటాడు. అంటే మా నాన్న దగ్గర ఉంది, మా తాత బాగా సంపాదించి పెట్టిండు అని అంటే ఆవిడ ఏమంటుందంటే మీ తాత నన్ను చేసుకోవడానికి రాలేదు, మీ తండ్రి నన్ను చేసుకోవడానికి రాలేదు, మీ తాత సంపత్తికి మీ నానమ్మ ఉన్నది, అమ్మమ్మ ఉన్నది, మీ నాన్న సంపత్తికి మీ అమ్మ ఉన్నది, వారు అధికారం కోరుకుంటారు. కానీ నా దగ్గరకు వచ్చావు కదా, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, మరి నన్ను పోషించడానికి నీ దగ్గర ఏమున్నా, ఎంత సంపాదించావు, ఘృతైర్బోధయత, నువ్వు కూడబెట్టినటువంటి నువ్వు సంపాదించినటువంటి సంపద ఎంత ఉంది నాకు చెప్పు అని ఆవిడ అడుగుతుంది. అందుకని ఇక్కడ తల్లిదండ్రులను జరిపేయడం, తల్లిదండ్రులను చంపడం, గురువును చంపడం, ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక నీవే నీ ప్రభుత్వమే, నీ అధికారమే, నీ యొక్క తెలివితేటలే ప్రదర్శించాలి, ఇక నీకు అడ్డు ఏది లేదు అనేటువంటి అభిప్రాయమే మన జీవితంలోంచి తల్లిదండ్రులను జరిపేయడం, గురువును జరిపేయడం. అంటే తల్లిదండ్రులను గురువును కాలం చెల్లింపు చేయడం వాళ్ళకు అంతే. వాళ్ళు ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు వారు చేశారు, వారు వెళ్ళిపోయారు. ప్రభాకర్ గారు మైక్ ఆన్లో పెట్టకండి, పని చేయండి. ఈ రూపకంగా ఈ యొక్క ఏషణలు కోరికలన్నీ తీరాలి. ఇక కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సంపాదించి పెట్టరు, అప్పులు చేయరు.
కేవలం వెళ్ళిపోతుంటారు. ఇక పిల్లలు వాళ్ళ బ్రతుకు తెరువు వాళ్ళు చూసుకోవాల్సింది అంతే. తల్లిదండ్రులది ఏమీ లేదు పైతృక సంపత్తి అనేది. అది కూడా రుణానుబంధమే. తెలివైన వారు యోగ్యులను చేస్తుంటారు. ఎలా సంపాదించుకోవాలో చెప్తుంటారు. ఎలా నిలదొక్కుకోవాలో జీవితంలో చెప్తుంటారు. ఎలా నైపుణ్యతను ప్రదర్శించాలో అది చెప్తుంటారు. ఇక ఆ తెలివితేటలు అంతగా లేనటువంటి వాళ్ళే పిల్లలకు సంపాదించి నా పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసిపోతారు. ఆ సుఖమే వారి జీవితానికి గుదిబండ. గుదిబండ అంటే ఇక దానికి తేరుకోలేనటువంటి పరిస్థితి. ఓం స్వామి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ముందరనే చనిపోతారు. అదే చెప్తున్నాను కదా, తల్లిదండ్రుల ముందు పిల్లలు అచ్చా ఈ రకంగా ఉంది. ఆ పిల్లలు తల్లిదండ్రుల ముందు చనిపోవడం అంటే వారికి వీరి యొక్క సంపదను, వారికి వీరి యొక్క ఇక సంపదనే ఏమైనా అనుకోండి, వీరు సంపాదించింది వారు తినే యోగ్యం లేదు కాబట్టి అంతవరకే వారి రుణానుబంధం తేలిపోయింది కాబట్టి వారు వెళ్ళిపోవడం ఏ రకంగా అది పిల్లలు చనిపోవడం అనేటువంటిది. పిల్లలు చనిపోవడం కానీ, భార్య చనిపోవడం కానీ, ఇదంతా జరిగేది ఏంటంటే వారితో కలిసి జీవించేటువంటి యోగ్యత చెల్లుబాటు అయిపోయింది కాబట్టి వారికి వీరికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే భగవంతుడు చేస్తున్నటువంటిది ఏంటంటే యోగ్యము అయోగ్యం యోగ్యతములైనటువంటి వారి జీవితంలో అయోగ్యులను ఉంచాడు, అయోగ్యులను జరిపేస్తాడు. ఇంకొకటి యోగ్యులుగా నటించేటువంటి వారి జీవితంలోనే అయోగ్యులను పెట్టేసి వారి నటనను దూరం చేస్తాడు. నటించకు, సహజంగా జీవించు అనేటువంటి అభిప్రాయమే మంచివారి జీవితంలో చెడ్డవారుండి వారికి సహకరించకపోవడం అనేటువంటిది. అందుకని ఈ బ్రాహ్మణుడు ఏ రకంగా అవుతుంటాడు అంటే బ్రహ్మ ఏ రకమైతే సర్వసంగ పరిత్యాగం, పరమాత్మ అన్ని జీవాత్మల కోసం త్యాగం చేసి దారబోస్తున్నాడు, అదే రూపకంగా ఈ బ్రాహ్మణత్వం అనేటువంటిది పుట్టుకతో రాదు, కర్మతో వస్తుంటది. ఆ కర్మలో సర్వసంగ పరిత్యాగంగా ఉండాలి, త్యాగమయుడై ఉండాలి. ఆ త్యాగమయత్వమే ఈ యొక్క బ్రహ్మతత్వానికి చేరువుగా ఉంటుంటది. కాబట్టి బ్రహ్మ బ్రాహ్మణ ఈ దగ్గరి శబ్దాలు అనమాట. ఇక ఈ యొక్క బ్రాహ్మణుడు అవడం గురించి, కోరికలను అధిగమించడం గురించి అక్కడ ఏమవడం అని అంటే మౌనం వహించడం. ప్రతిదీ మౌనం యొక్క అభిప్రాయం ఏంటంటే పరిస్థితి ఏదైనా నువ్వు నెగ్గుకు రావాలి, నీది, నన్ను వదిలే. మౌనం. నువ్వు ఎదుర్కో, నీ తెలివితేటలను ప్రదర్శించు, నువ్వు తెలివిగా ఆలోచించు, ఇంకా ఎన్నాళ్ళు నా మీద ఆధారపడి ఉంటావు. పరాధీనతయే, అందుకని నువ్వు పరాధీనుడుగా ఉండకూడదు అని నేర్పించేటువంటి వ్యావహారిక గుణపాఠమే ఈ మౌనం. ఎవరైతే సమయం, సందర్భం, పరిస్థితి ఇవి తెలియకుండా, యోగ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటుంటారో వారిని అందరూ చులకన చేస్తుంటారు. వాగుడుకాయ అని పేరు పెడుతుంటారు, పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడని పేరు పెడుతుంటారు. మంచి రహస్యాత్మకమైనటువంటి గుప్త చర్చలలో వాళ్ళను దగ్గరికి రానివ్వరు, దూరంగా ఉంచేస్తారు. వారికి తెలియనియరు కూడా అతిగా మాట్లాడేటువంటి వారికి. అందుకని మౌనంగా ఉన్నవారు పిచ్చివారైనా సరే, మూర్ఖులైనా సరే, అటువంటి వారు మౌనంగా ఉంటే ఆ మౌనంగా ఉన్నవారి వారి గురించి తెలియనటువంటి వాద వివాదంలో ఉన్నటువంటి వారు మౌనంగా ఉన్నవారికి అన్నీ చెప్తారు కానీ మధ్యలో వచ్చి సలహాలు ఇచ్చేటువంటి వారికి అనుకూలమైతేనో, చూడు నేను ఇలా అన్నాను కదా, ఇతడు కూడా అదే అంటున్నాడు అని చెప్పేసి ఆ వాద వివాదంలో తనని సమర్థించుకుంటాడు. అదే ప్రతికూలమైతే అతన్ని ఎలా అడ్డుకుంటారో చూడండి. నిన్ను పిలిచామా,
నేను ఇన్ని సలహాలు ఒకటి కావాలి, నువ్వు వెళ్ళిపో, ఇది మా విషయం, మేము మాట్లాడుకుంటాం, నువ్వు దూరం అని చెప్పేసి మాట్లాడనివ్వరు, ఊపిరాడనివ్వరు, తొక్కేస్తారన్నట్టు. అనుకూలమైతేనేమో చూడుకో నేను అన్న మాటనే సరే అని చెప్పేసి తనను తాను సమర్థించుకుంటారు. అదే ప్రతికూలమైతేనేమో నువ్వు ఎందుకు వచ్చావు, మధ్యలో నిన్ను పిలిచామా, నీకు అవసరమా అనేటువంటిది తొక్కేయడం జరుగుతుంటది. అందుకని ఒకరికి ఒకరు ఊతమివ్వాలి, ఒకరికి ఒకరు ప్రోత్సాహన ఇవ్వాలని భగవంతుడు చెప్పేటువంటి సందేశమే ఈ స్త్రీ పురుష జన్మల రహస్యం. స్త్రీ జన్మకు పురుష జన్మ ఏ రకంగా అవసరమో, స్త్రీ జన్మను తరింపజేయడానికి పురుష జన్మ ఏ రకంగా అయితే అవసరమో, ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం కాదు, బ్రహ్మాండంలో ఉన్నటువంటిది. ప్రకృతి జడము, ప్రకృతిని ఉద్ధరించడము, దానికి పరమేశ్వరుడే వినియోగించి జీవాత్మలతో జత చేయడం వల్ల ఈ కనిపించే రూపమంతా ప్రకృతి రూపము. ఈ ప్రకృతిలో సచేతనంగా ఉండడం, వృక్ష వనస్పతులలో గాని, క్రిమి కీటకాలలో గాని, ఈ ప్రతి పారే నదులలో గాని, నిలబడ్డ కొండలలో గాని, ప్రతి అణువున జీవాత్మ ఇప్పుడు బయట ఏ రకంగానైతే ఉన్నదో, మన ఇంట్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాల్లో నిల్వ ఉన్నటువంటి వైనం. అందుకే భగవంతుడు పడేసిన కర్రలో చెదలుగా పుట్టించడం, మరి ఇనుప వస్తువును త్రుప్పుగా పుట్టించి, మరియు చనిపోయినటువంటి శవములో పురుగులు పడజేసి దీంట్లో జీవాత్మలు ఉన్నవి అని చూపించడం. గమనిస్తున్నారా లేదా? పట్టుబడుతుందా లేదా? అందుకని అంతటా ఈ జీవాత్మమయం కనబడుతున్నటువంటి రూపం ఏదైనా సరే జీవాత్మమయం. అందులో మూర్ఛగా ఉన్నది జీవాత్మ, కనిపిస్తున్నటువంటిది ప్రకృతి. ఈ కనపడే రూపానికి లోపల పడుకున్నటువంటి మూర్ఛలో ఉన్నటువంటి జీవాత్మ, ఆ రెండింటి సంయోగం చేసినటువంటిది పరమేశ్వరుడు. మూడే, దేవుడు, జీవుడు, పరమాత్మ. దేవుడు, జీవుడు, ప్రకృతి. దేవుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడే ఉన్నాయి. ఎక్కడైనా ఏది కనపడుతున్నా ఎక్కడైనా సరే. ఇక ఈ ఇతర మత సంప్రదాయాల వాళ్ళు ఈ యొక్క స్త్రీలలో ఆత్మను స్వీకరించరు. వారికి ఆత్మ లేదు కాబట్టి వారికి ఈ యొక్క మోక్షం అనేటువంటిది లేదు. ఇదే జైన సంప్రదాయంలో ఉన్నటువంటిది, బౌద్ధులుగా ఉన్నటువంటిది, ఈ యొక్క క్రిస్టియన్లుగా ఉన్నటువంటిది, ఈ యొక్క ముస్లింలుగా ఉన్నటువంటిది. వాళ్లకు ముస్లింలుగా ఆత్మ లేదు కాబట్టి వారు, అందుకే భగవంతుని ప్రార్థన మసీదులోకి వచ్చి చేయడానికి వీల్లేదు, వారికి పునర్జన్మ లేదు అనేటువంటిది. అంతా పునర్జన్మనే వారు నమ్మరన్నట్టుగా. మరి స్త్రీ ఏంటిది, పురుషుడు ఏంటిది, నపుంసకుడు ఏంటిది అనేటువంటిది అది వారి విషయాన్ని మనం చర్చించవద్దు మన ప్రసంగంలోకి. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏషణ కోరికలకు అతీతంగా ఎదగాలి. చిన్నపిల్లల్లో చూపిస్తున్నటువంటి ప్రతిదీ, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలి, నేను ఇట్లా ఉండాలి, అక్కడికి పోతే ఇక్కడికి పోతే, ఇది తినాలి, అది తినాలి అనేటువంటి కోరికలు, అది ప్రౌఢావస్థ, వృద్ధావస్థలో ఒదిగినటువంటి జీవితం. సరే మీకు కొనిస్తా, తర్వాత కొనిస్తా, మనం ఇంటికి పోయేదాకా తీసుకుందాం, నీకు ఇది కాదు అది కావాలి అని చెప్పేసి తల్లిదండ్రి ఒదిగినట్లుగా పిల్లలను సర్ది చెప్పడం, సవరించడం, వారి కోరికలను తీర్చడం కనబడుతుందా? ఇది ఈ భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ ఒదిగి ఉండేటువంటిది ఈశ్వరీయ భావం, స్వామిత్వ భావం, అనుభవోపేతమైనటువంటిది జీవనం. పిల్లలది జీవాత్మమయం, చంచలత్వం మరియు అపరిపక్వత, ఆధ్యాత్మిక విషయంలో గర్భిణీ స్త్రీ దగ్గరకు, చిన్నపిల్లల వద్దకు, రోగిష్ఠుల దగ్గరకు, గురువు దగ్గరికి
ఉత్త చేతులతో ఊపుకుంటూ పోరాదు. సంపాదించేటువంటి వారు, పురుషార్థం చేసేవారు, సంపాదనకు కేవలం గృహస్థులకే అధికారం ఉంది. వాళ్ళు ఎంతైనా సంపాదించాలి. ఆ సంపాదించినటువంటిది వారు వినియోగించుకుంటూ తల్లిదండ్రులకు, గురువులకు, మరియు ఈ యొక్క దూరంగా ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా, రోగిష్ఠుల దగ్గరికి వెళ్ళినా, గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినా, గురువు దగ్గరికి వెళ్ళినా ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. పిల్లల దగ్గరికి హాస్టల్లో చదువుతున్నా, చుట్టాల దగ్గర ఉండి చదువుతున్నా, మనం వారి దగ్గరికి వెళితే మనం ఎక్కిన బస్సు ఫెయిల్ అవ్వడం, బస్సులో దొంగ వచ్చి మనల్ని దోచుకుపోవడం, లేదంటే దిగుతూ బొక్కబోర్ల పడడం, ఎన్నో దెబ్బలు పడడం, ఎంతో కష్టపూర్వకంగా అక్కడికి చేరుకున్నా కూడా అవేవి పట్టించుకోకుండా ఆ చిన్నపిల్లలు ఏమంటారంటే నా కోసం ఏం తెచ్చావు. వారి గురించే చూస్తారు కానీ మన గురించి, మన పరిస్థితుల గురించి వారికి పట్టింపు ఉండదు. గర్భిణీ స్త్రీ సీమంతం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉత్త చేతులతో ఊపుకుంటూ వెళ్ళడం కాదు. గర్భంలో ఎదిగేటువంటి శిశువు చూస్తుంటాడు, ఎవరెవరు వస్తున్నారు మా అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి కాదు, అక్కడ నా దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, నేను ఎటువంటి వారి సంపర్కంలో జన్మించబోతున్నాను, వీరిలో స్వామిత్వ భావం ఉన్నదా లేదా అనేటువంటి దానికి నాందియే వారి ఆ గర్భిణీ స్త్రీ యొక్క బొడి నింపడం, సీమంతోనైన సంస్కారంలో ఆ అమ్మాయిని అలంకరించడం, వారికి తృప్తిగా భోజనం పెట్టడం. ఏంటంటే అది మనము దేహంతో ఉన్నాము కాబట్టి ఆవిడ దేహానికి ఆవిడకు పెడుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే గర్భంలో ఎదుగుతున్నటువంటి ఆ శిశువును ఆనందింపజేయడం, పులకరింపజేయడం. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే గర్భిణీ స్త్రీలు చంపుకోవడం, మొహం చూడని తిట్టుకోవడం, ఈ ఇల్లు కూల్చడం, రోడ్లు కూల్చడం, ఈ యొక్క జీవితాలతో చెలగాటమాడడం, కుట్రలు కుతంత్రాలు, ఈ యొక్క ఇరిగిపోయే చెట్టును, కూలిపోయే నదిని, ఇటువంటివి ఏవి చూడకూడదు. వారికి నిర్మాణాత్మకంగానే చూడాలి. ఒక చెట్టు పెడుతున్నట్టుగా, ఓ ఇల్లు కడుతున్నట్టుగా, ఒకరి జీవితాన్ని కలుపుతున్నట్టుగా, ఒకరి జీవితంలో గొడవలన్నీ తొలగించి వారిని ప్రేమగా కలుపుతున్నట్టుగా, అటువంటి విషయాలు. అందు గురించి దయానంద సరస్వతి చెప్తుంటాడు ఏంటంటే గర్భిణీ స్త్రీకి ఈ దగ్గరికి విద్వాంసులు, మంచి ధార్మికులు వచ్చి ఆధ్యాత్మిక చర్చ చేయాలి, సామగానం చేయాలి, వీణావాదనం చేయాలి, ఇటువంటివి చెప్తుంటాడు. అంటే ఈ తల్లికి ఈవిడ గర్భం దాల్చిన ఆవిడకు దీంతో పట్టింపు లేదు. మనం చూస్తున్నటువంటిది మాత్రం ఈవిడకే సిగలో పువ్వులు పెట్టడం, మంచి బొట్టు పెట్టడం, మంచి బట్టలు తీసుకురావడం, మంచి తినుబండారాలు పెట్టడం, ఇది మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఆధ్యాత్మిక రహస్యం గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువుకు మన ప్రవర్తన చూపిస్తున్నాం. అందు గురించి సీమంతానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళకూడదు. ఆ శిశువు మన పట్ల సందర్భం వచ్చినప్పుడు దురుసుగా ప్రవర్తిస్తారు. నీ మొహం నీకు ఏది తెలియదు అనేటువంటి విధంగా మనల్ని దూషించవచ్చు, నిలదీయవచ్చు. అందుకని సీమంతానికి గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. రోగిష్ఠుల దగ్గరికి వారు నానా అవస్థ పడుతుంటారు. ఆ నానా అవస్థ పడుతున్నటువంటి ఈ సందర్భంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశగా చూస్తారు. వారి యొక్క అభిప్రాయం ఏంటంటే ఎవరి చేతితో ఏమొస్తుందో, ఎవరి ఇచ్చినటువంటి పదార్థంతో నా ఈ రోగం పోతుందో అని ఆశగా ఎదురు చూస్తుంటారు. అందు గురించి రోగుల దగ్గరికి ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళకూడదు. మళ్ళీ గురువు దగ్గరికి ఏ రకంగానైతే గర్భిణీ స్త్రీ గర్భంలో ఉన్న శిశువు బాధ్యతను చేపట్టి మంచి ఆహారం తీసుకుని ఆ శిశువు మీద దృష్టి పెట్టడం వల్ల ఇంటిలిపాది కూడా
బరువు పనులు చేయించకుండా ఉండడం ఏ రకంగానైతే ఆవిడను జాగ్రత్త వహింపజేస్తుంటారో అదే రకంగా గురువు నావాడు. ఆ గురువు మన కోసం ఉన్నాడు కాబట్టి ఆ గురువు చెప్తున్నటువంటిది ఏంటంటే తన సర్వస్వాన్ని వదిలేసి, తన వివాహ వ్యవస్థను వదిలేసి, తన భార్య పిల్లల సుఖాన్ని వదిలేసి కేవలం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు కాబట్టి ఆ గురువును పోషించుకోవడం మన బాధ్యత. ఆ గురువుకు ఏదైతే కావాలో అది మనం చూసుకోవాలి. గురువు ఉంటేనే మనలో ఈ యొక్క జ్ఞానోదయం కలుగుతుంటుంటది. మనం తినే ప్రతి ముద్ద మనమైతే మన శరీరం కోసం తింటాం. అదే గురువు తినేటువంటిది మాత్రం సమాజం కోసం, మనలాంటి ఎంతో మందిని పోషించడం గురించి. అందు గురించి గురువుకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. గురువు ఆయన సాధన చేయడం. అందుకే దయానంద సరస్వతి రాస్తుంటాడు సన్యాస ప్రకరణంలో, సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాడు అని అంటే, వారికి ఇప్పుడు ఈ ఆశ్రమంలో వచ్చిన వాళ్ళంతా ఉత్తి చేతులు ఒప్పుకుంటూ వస్తుంటారు. వచ్చి ఉచిత సలహాలు ఏమిస్తుంటారని అంటే, మాకు రోగం వచ్చింది, మాకు ఇది పోవాలి, మాకు ఈ రోగాలు పోతే చాలు. అది ఇప్పుడు ప్రజలకు కావాల్సింది రోగాలు పోవాలి. రోగాలు పోవడమే, రోగాలు అజాగ్రత్త వల్ల వచ్చాయి. రోగాలు అజాగ్రత్త వల్ల, ఆహార నియమాలు సరిగా పాటించనందువల్ల, పొట్ట శుద్ధి చేసుకోనందువల్ల, ప్రమాదం వల్ల, మనం చేసినటువంటి అజ్ఞానం వల్ల ఆ రోగాలు వచ్చినాయి. తినకూడని పదార్థాలు తినడం వల్ల ఆ రోగం వచ్చింది. రోగం యొక్క సందేశం ఏంటంటే వికారం నీ శరీరంలోకి వచ్చింది. మీరు కుక్కలను చూడండి, కుక్కలను, పిల్లులను, ఆవులను, పక్షులను చూడండి. వారికి రోగాలు వస్తే తినకుండా పడుకుంటాయి, నిరాహారం. అందుకని రోగం వచ్చిన వ్యక్తికి భగవంతుడు రుచిని కూడా దూరం చేస్తాడు కాబట్టి తినడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే ముందు లోపల ఉన్నది బయటకు పోని. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. అందుకని ఈ యొక్క మేము బతికితే చాలు అనుకునేటువంటి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఎందుకు బతకాలనుకుంటారంటే చావడానికి. చావచ్చి తీసుకుపోవాలి. చావు వచ్చి తీసుకుపోయే కంటే ముందు మేము రోగంతో, నొప్పులతో బాధపడుతూ చావకూడదు. అది సందేశం. చావడానికి వాళ్ళు బ్రతుకుతారంట. కానీ ఈ ఆధ్యాత్మికం ఏమంటుందంటే, అసలు నీకు చావే రాకపోతే నువ్వు చావకూడదు అనేటువంటిది ఆధ్యాత్మిక సందేశం. కానీ మేము చావడానికే బ్రతుకుతాం. ఈ వృద్ధాశ్రమాల సందేశం అంతా అంతే. వాళ్ళు మంచి మందులు ఇవ్వడం, మంచిగా వారికి సమయానికి భోజనం పెట్టడం, వారికి స్నానం చేయించడం, తడి బట్టలతో వారి శరీరాన్ని తుడవడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ వాళ్ళకు ఆత్మ గురించి చెప్పరు, పరమాత్మ గురించి చెప్పరు, ఏది చెప్పరు. కేవలం చావు కోసం ఎదురు చూడడమే. అదే రూపకంగా ఈ ఆశ్రమంలో ఉన్న వచ్చేవారంతా దాదాపుగా, అంటే వారికి తప్పు కాదు, ఇక్కడ ఇది వరకు ఉన్నటువంటి గురువు గారు వారికి నేర్పించింది ఏంటంటే, రోగాలు, నొప్పులు నయం చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది ఇది వరకు ప్రచారం చేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే బోధపడుతుందో అది వారికి బోధపడట్లేదో, అది వారికి అవసరం లేదని అనుకుంటున్నారు. గురువు నేర్పేటువంటిది ఆత్మజ్ఞానాన్ని నేర్పుతున్నాడు. ఈ గురువు అనేటువంటి అతను ఈ యొక్క తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రాణువు తల్లి గర్భంలోకి వచ్చి శరీర ధారణ చేసుకోవడం, మరియు ఈ జన్మను, ఈ యొక్క మృత శరీరాన్ని దాటేసి ముందుకు పోయేటువంటిది. తండ్రి శరీరం నుండి వచ్చేటువంటిది, తల్లి శరీరంలో దేహధారణ చేసేటువంటిది, ఆ దేహం నుండి శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే ముందుకు పోయేటువంటిది. అంటే తండ్రి శరీరంలోకి ఎక్కడి నుండో వస్తుంది. ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటి ఈ నేను అనే ఆత్మకు అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, తల్లి గర్భములో తయారైనటువంటి స్త్రీ పురుష దేహానికి వచ్చినటువంటి రోగాలను, అది అంటే ఉదాహరణకు మనం వేసుకున్న బట్టలకు మరకలు లేకపోతే చాలు, దానికి చిల్లు పడితే అది చినిగిపోతే ఆ చినిగిపోయినట్టు కనబడకుండా ఉండాలి, అది కుట్టబడాలి. మనం మరకలు లేకుండా, మరకలు తుడుచుకుంటే చాలు. ఈ రోగాలు పోవడం అంటే మరకలు, బట్టల మీద మరకలు పడకుండా ఉంటే బాగుండు, ఈ మరక పోతే బాగుండును అనేటువంటి ఉద్దేశమే ఆ రోగాల గురించి తాపత్రయపడడం.
అదే ఈ ఆధ్యాత్మికంలో ఉండేటువంటిది జన్మయే అవసరం లేకపోతే, స్త్రీ స్త్రీ శరీరమే అవసరం లేకపోతే, పురుష శరీరమే అవసరం లేకపోతే, ఈ పశుపక్షి క్రిమి కీటకాలు అనేటువంటి ఈ భావమే అవసరం లేకపోతే, ఈ పేదరికమే అవసరం లేకపోతే, ఈ యొక్క దారిద్ర్యమే, దుఃఖ దారిద్ర్యాలే అవసరం లేకపోతే, ఈ ప్రకృతి ప్రకోపాలకే మనం బలి కాకపోతే, అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువు నేర్పుతుంటాడు. దాని గురించి అతను సాధన చేస్తుంటాడు, చింతన చేస్తుంటాడు. కాబట్టి గురువును పోషించుకోవడం, గురువుకు లోటు లేకుండా చూసుకోవడం మన విధి, మన ధర్మం. ఆయన ఎంత కోరుతాడో అంత మనం ఇవ్వలేం. మనతోటి అయినంత వరకు మనం తినే అన్నంలో మొదటి ముద్ద వారికి వర్తించాలి. ఇదే బలివైశ్య దేవ యజ్ఞం ద్వారా నేర్పించేటువంటిది. బలివైశ్య దేవ యజ్ఞంలో ఉన్నటువంటి సారాంశం ఇదే. గురువును పోషించుకోవాలి, గురువును కాపాడుకోవాలి. మనకు జ్ఞానోదయం కలిగించే గురువును మనం కాపాడుకోవాలి. మనల్ని తప్పుదో బట్టి మనల్ని ఆమోద ప్రమోదంలో ఉంచేటువంటి అజ్ఞానయుక్తమైనటువంటి వారికి దూరమే ఉండాలి. అందుకే దయానంద సరస్వతి పఠన పాఠన వ్యవస్థలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఉత్తమోత్తమైనటువంటి గురువుతోటి మనం విద్య నేర్చుకోవాలి, గొప్ప గురువులతోటి నేర్చుకోవాలి అనేటువంటి రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ గొప్ప గురువుల దగ్గరికి అంటే మరి గురువులను మనం కాపాడుకోవాలి కదా. గురువులను మనం కాపాడుకుంటేనే వారు ఉంటారు, వారికి సంరక్షణ ఏర్పాటు చేయాలి, వ్యవస్థ చేయాలి అనేటువంటిది. అందుకని చిన్నపిల్లల వద్దకు, రోగిష్ఠుల దగ్గరికి, గర్భిణీ స్త్రీ వద్దకు గురువు దగ్గరికి ఉత్త చేతులతో ఊపుకుంటూ పోతే దాని సందేశం ఏంటంటే, ఏమీ తెలియని అజ్ఞానులు, అనామకులు, ఇక కొంతమంది దురుద్దేశంతో ఉండే వాళ్ళు ఏంటంటే వచ్చిన దగ్గరికే తీసుకుపోతారు. సంస్థల నుండి తీసుకుపోయేటువంటి వారి వంశం ఎప్పుడు పైకి రాదు. గురువుల యొక్క ఆశ్రమాల నుండి, గురుకులాల నుండి, ఇక్కడ నుండి ఏ గృహస్థుడైతే వస్తువుని తీసుకుపోతుంటాడో వారి వంశం పైకి రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఈ ఆశ్రమాలలో గురువు దగ్గర ఉండేటువంటి వస్తువులు ఎంతో మంది శ్రద్ధతో ఇచ్చినటువంటివి. గృహస్థుడు ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సినటువంటి వాడు కాదు, ఈ సమాజాన్ని పోషించేవాడు, ఈ స్వామి. ఈ మూడు, అందుకే దేవుడు ఈ బ్రహ్మచర్యాన్ని, వానప్రస్థమును, సన్యాసాన్ని గృహస్థుల మీద ఆశ్రయింపజేస్తున్నాడు. గృహస్థుల మీద ఆశ్రయింపజేస్తున్నాడు కాబట్టి గృహాశ్రమం అన్నింటికంటే పెద్ద ఆశ్రమం, అన్నింటికంటే గొప్ప ఆశ్రమం. గృహాశ్రమం ఉన్నది కాబట్టి 3 వర్ణాలు ఉన్నాయి, 3 వర్ణాశ్రమాలు ఉన్నాయి. అందుకని గృహస్థుడు ఒకరిని దేహి అని అడుక్కోకూడదు, ఒకరి సొమ్ము మీద ఆధారపడి ఉండకూడదు. అతడు సంపాదించాలి, ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోవాలి. యజుర్వేదము 31వ అధ్యాయము పురుష సూక్తం యొక్క చివరి మంత్రం, శ్రీశ్చతే లక్ష్మిశ్చ పత్న్యావహోరాత్రి నక్షత్రాన్ని రూపమశ్నో వ్యాప్తం ఇష్ణన్ ఈశాన అమమ్మ ఈశాన సర్వలోకమ్మ ఈశాన. ఎంతగా సంపాదించాలి అని అంటే, వజ్రాలు తొడిగినటువంటి పావుకోళ్ళు వేసుకొని నడుస్తుంటే ఆ కాళ్ళ రాపిడికి అరిగిపోయినటువంటి వజ్రాలు తొడిగిన ఆ పాత పావుకోళ్ళని ఇలా పడేసే విధంగా, వజ్రాలు అన్నింటికంటే విలువైనటువంటి అటువంటి వజ్రాలు తొడిగినటువంటి పావుకోళ్ళు సైతం ఇది అరిగిపోయినాయి అని చెప్పేసి, పాత చెప్పులు అని చెప్పేసి మనం ఎట్లయితే పడేస్తుంటామో ఆ రకంగా పడేసేటువంటి స్థితికి గృహస్థుడు ఎదగాలి. అంతగా సంపాదించాలి. సంపాదించిన తర్వాతనే ఇప్పుడు ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన చివరి మంత్రం మొదటి చరణంలో చెప్తున్నాడు, అగ్నే నయసుపథ రాయే రాయం అంటే ఐశ్వర్యం. మమ్మల్ని ఐశ్వర్యవంతమైనటువంటి సుసంపన్నమైనటువంటి ఈ మార్గం గుండా తీసుకెళ్ళు. ఈ ఐశ్వర్యవంతమైనటువంటి సుసంపన్నమైనటువంటి మార్గం గుండా ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటే, ఈ ధన ద్రావ్యం లేకుండా ఈ పేదరికంగా తీసుకెళ్ళినట్టయితే మళ్ళీ ఎక్కడైతే ఈ ఒక ప్రలోభాలు పెడుతుంటారో అక్కడ మనం తల వంచి తప్పుడు పనులు చేయాల్సి వస్తుంటది. అందుకే దయానంద సరస్వతి జీవిత చరిత్రలో వారు ఎక్కడ ఎవ్వరు ఎన్ని విధాల ప్రలోభ పెట్టినా కూడా ఏ ప్రలోభాలకు తల వంచలేదు. మీరు దయానందుని యొక్క జీవిత చరిత్ర చూడండి. ఎవ్వరు ఎంత పెద్ద మఠము, కోట్లాది సంపత్తిని ఇస్తా అన్నా
కొట్టిపారేశాను, నాకేం అక్కర్లేదని చెప్పేసి. ఆ రకంగా ఈ ఏషణలకు, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ఈ కోరికలకు అతీతంగా ఉండాలి, ప్రలోభాలకు అతీతంగా ఉండాలి. అప్పుడే అధ్యాత్మం బోధపడుతుంటది. ఈ గురువు నేర్పేటువంటిది. గురువు మనల్ని గుణవంతులుగా చేసేటువంటి ఆ గురువులు దొరికినటువంటి వారిని మనం వదలకూడదు. నిజమైనటువంటి గురువు సూటిగా చెప్తాడు. ఇక ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి గురువుగా నటించేటువంటి వారు మనల్ని పొగడతారు. అది గుర్తుపెట్టుకోండి. మనల్ని పొగిడేటువంటి వ్యక్తి మన మీద ఆధారపడి ఉన్నటువంటి వారిని అంతంత మాత్రమే గుర్తించాలి. ఎవరైతే సూటిగా చెప్పి మనలోని అజ్ఞానాన్ని పెకిలించి మనకు జ్ఞానోదయం కల్పిస్తుంటారో అటువంటి వారిని వదలదు. వారు ఎవరైనా సరే, ఫలానా వారే అనే కాదు. అందుకని ఆ గురువును గుర్తించడం ఒక కళ. విజయలక్ష్మమ్మ గారు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. చెప్పండి, చేయి చూపిస్తున్నారు. దేవిదాస్ గారు చేయి చూపిస్తున్నారు. చెప్పండి, ఏమన్నా చెప్పాలా? అందుకని మనం గురువు దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఒక పండు, ఒక ఫలము, ఒక సందర్భంలో జన్మను తరించేటువంటి ఆ సందర్భంలో గౌతమ బుద్ధుని దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు, గృహస్థుడు. అయ్యా, ఇప్పుడు ఇదే ఉపనిషత్తులో ఇంకా మున్ముందుకు వస్తున్నది. యజ్ఞం అంటే ఏంటి, ఆ యజ్ఞం అంటే ఏంటి అనేటువంటి రహస్యాన్ని విప్పుకుంటూ తీసుకొస్తున్నాడు, ముందు వస్తున్నది. ఆ గౌతమ బుద్ధుని అడుగుతాడు, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నేనే ఒక పూట చేసుకొని 2 పూటలు గడిపేటువంటి పరిస్థితి, శ్రమ చేద్దామంటే శారీరక స్థితి బాగాలేదు, మరి ఏదైనా ఉద్యోగం వ్యాపారం చేద్దామంటే నా దగ్గర డబ్బులు పెట్టుబడి లేదు, అందు గురించి నేను బ్రతకడమే మహా కష్టంగా ఉన్నాను. కానీ నీ జ్ఞానం నాకు కావాలి, ఆ జ్ఞానం నాకు ఉత్తిగా వద్దు, నీ దయాదాక్షిణ్యం నాకు వద్దు. నేను ఈ పేదరికంలో ఉండి నేను నీ యొక్క జ్ఞానానికి నేను ప్రత్యుపకారం ఏ రకంగా చేయాలి అని అంటే, నువ్వు అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్తుంటాడు ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి, నీ పెరట్లో ఉన్నటువంటి మంచి మట్టి, ఎక్కడైతే మంచి మట్టి ఉంటుంటుందో ఆ పిడికెడు ఆ మట్టి తీసుకురా, ఆ దోసెడు మట్టి తీసుకొచ్చి ఈ ఆసనం ఉన్న చెట్టుకు పోయి, ఏ భక్తితోటైతే నువ్వు తీసుకొస్తున్నావో, ఏ శ్రద్ధతోటైతే నువ్వు ఆ చెట్టుకు వేస్తున్నావో, ఆ చెట్టుకు కాసే పండ్లు ఎవరైతే తింటుంటారో వారికి ఉపకారం జరుగుతుంటది. అందుకని నీ దగ్గర లేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఒక చెంబెడు నీళ్లు తీసుకురా, ఒక పిడికెడు మట్టి తీసుకురా. మట్టి అయితే నీ దగ్గర ఉన్నది కదా, మట్టి కూడా లేదా? ఆ రూపకంగా. అందుకని గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. ఇది ఎన్నెన్నిసార్లు మనం వెళ్తుంటామో అది అన్నెన్నిసార్లు మన ఆ జ్ఞానాన్ని అనగదొక్కడం. ఇంకా ఎవరెవరో ఇచ్చినటువంటి ఆ పదార్థాలు తిన్నటువంటి గురువు మనకు ఆ ఊర్జతోటి, ఎవరెవరో ఈ శ్రద్ధతోటి ఇచ్చినటువంటి ద్రవ్యం, ఆ పదార్థాలను తిన్నటువంటి గురువు మనకు అతని ఆ యొక్క పదార్థం యొక్క ఊర్జా శక్తితోటి మనకు ఉపదేశిస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరికీ రుణపడి ఉన్నట్టుగా మనం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని ఈ ఆధ్యాత్మికంలో కనబడేది కొంత, కనబడింది చాలా ఉంటుంటది. అందుకని గురువు దగ్గరికి కానీ, గర్భిణీ స్త్రీ దగ్గరికి కానీ, ఈ యొక్క రోగిష్ఠుల దగ్గరికి కానీ, చిన్నపిల్లల దగ్గరికి కానీ ఉత్తిగా వెళ్ళకూడదు, ఉత్తి చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. సారాంశం. అందుకని ఈ ఏషణలకు అతీతంగా ఉండాలని ఈ యొక్క బ్రాహ్మణుడు, ఈ యొక్క కోహలుడు ఇక్కడ అడుగుతున్నటువంటి రహస్యం ఏంటంటే, బ్రాహ్మణేన బ్రహ్మ బ్రాహ్మణం, బ్రహ్మ అంటే పరమాత్మ, జ్ఞాన స్వరూపుడు. సమయం అయిపోయింది. ఇది ముగిద్దాం మునిజీ, 5వది అయిపోవచ్చింది. ఈ రకంగా బ్రహ్మ బ్రాహ్మణ, బ్రహ్మలో బ్రాహ్మణులో 2 బ్రహ్మతత్వాలు ఉన్నాయి. బ్రహ్మ అనేటువంటి 2 అక్షరాల శబ్దం, బ్రాహ్మణులో ఉన్నటువంటి 3 అక్షరాల శబ్దం. 3 అక్షరాలు 2 అక్షరాలు బ్రహ్మతోటే కలిసి ఉన్నాయి. అందు గురించి ఈ పరమాత్మమయంగా జ్ఞానవంతులు కావాలి అంటే త్యాగమయంగా ఉండాలని చెప్పేసి బ్రాహ్మణ వర్ణం అన్నిటికంటే శీర్షంగా చూపిస్తున్నాడు, ఉన్నతంగా చూపించడం.
ఆ తర్వాతే క్షత్రియులు, ఆ తర్వాత వైశ్యులు, ఆ తర్వాత శూద్రులు. అందు గురించి ఈ మనమంతా జ్ఞానమయం కావాలి, బ్రహ్మతత్వమయంగా కావాలి. ఇప్పుడు పౌరాణికంలో చూపించడం ఏంటంటే శివైక్యం అవ్వడం అని అంటే ఇగో ఈ రహస్యం. బ్రహ్మతత్వాన్ని, జ్ఞానతత్వాన్ని పొంది మనము పరమాత్మ వలె స్వాములం అవ్వాలి, అజ్ఞానంగా ఉండకూడదు అనేటువంటిదే ఈ రకంగా అవడం. కానీ ఇది తీసుకెళ్లి అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరిని శివైక్యమైపోయాడు, భగవల్లీనం అయిపోయాడు అని చెప్పేసి అక్కడ ప్రయత్నం చేయడం. ఇక ఆధ్యాత్మికంలో రహస్యం ఏంటంటే శ్మశానంలో నివసించాలి. ఆ మునిగారు ఒకసారి పాట తీసుకొచ్చారు, చాలా మంచి. దాని సందేశం ఈ సందర్భంలో సరిగా సరిపోతుంది. ఇల్లు ఇల్లంటావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, పల్లెకాడులోనే, అది నాకు గుర్తులేదు మరి, అది ఇల్లు యూట్యూబ్ లో ఉన్నది, మీరు చూడండి. ఇల్లు ఇల్లంటావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. గుర్తుందా ముని గారు? గుర్తుందా చార్జీ? ఇల్లు ఇల్లు అంటావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా అని పాట. అల్లంత వల్లకాడులో ఇల్లు. ఓ మాజారి, ఒక చరణం మాడనా? పాడండి. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే జీవా. ఆ విధంగా ఇప్పుడు ఈ సందర్భం తర్వాత చివరి చరణ ఆచార్యజీని సంబంధించి మంచిగా ఉన్నది. పుట్టుక లేనివాడు, కళ్ళకు కనపడని వాడు, దైవమున్నాడు ఓ మనసా, అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు ప్రార్థించు దైవాన్ని మనసా. మనసా కాడ జీవాన్ని పెట్టుకుంటాం అంతే. చాలా బాగుంది. ఇక్కడ ఈ సందర్భంలో ఆధ్యాత్మిక గురువు శ్మశానంలోకి తీసుకెళ్లి జీవితం యొక్క యథార్థాన్ని చూపిస్తుంటాడు. కానీ ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఇప్పుడు పేరు తీసుకోవాలి, ఎందుకంటే తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. మొన్న గురు పూర్ణిమ అని చెప్పేసి యజ్ఞం కోసం అని పిలిపించి యజ్ఞమును ఆపించి ఒక సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ యజ్ఞోపవీతం వేసుకొని వస్తున్నారు. ఈ యొక్క అగ్నిహోత్రి గారు మరియు వెంకటయ్య గారు, ఇంకొక 2-3 నలుగురు మమ్మల్ని పిలిచారు. ఆశ్రమానికి వస్తున్నారు, ఎంత గద్వాల నుండి ఇక దుద్యాలకు వస్తున్నారు. కానీ అక్కడ శ్మశానం దగ్గర యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు గురు పూర్ణిమ దగ్గర, గురు పూర్ణిమ రోజు. అంటే ఎటువంటి అజ్ఞానంలో ఉన్నారో చూడండి. యజ్ఞోపవీతం ఇచ్చేటువంటి వాడు జీవించిన గురువు. ఆ యజ్ఞోపవీతం ఉద్దేశం వేరు, ఆ యజ్ఞోపవీతంలో ఉన్న పోగుల ఉద్దేశం వేరు, అది చెప్పేటువంటి వాడు. కానీ అక్కడ యజ్ఞమును ఆపించి, యజ్ఞం చేయొద్దు, ఉదయం చేశారు అయిపోయింది కదా అని చెప్పేసి ఆ యొక్క చనిపోయిన గోరి దగ్గర కూర్చొని అక్కడ యజ్ఞోపవీతం వేసుకొని వస్తున్నారు. అంటే ఎంత అజ్ఞానయుక్తంగా చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అందుకని అక్కడ చేసి అక్కడ ధరించి వస్తున్నారా ఏంటి ఆచార్య? మమ్మల్ని పిలిచారు కానీ మమ్మల్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు. వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, అక్కడ ధ్యానం చేస్తున్నారు. నువ్వు ధ్యానం చేసుకో ఏమన్నా. ఇంకా ఈ గోరి దగ్గర శ్మశానంలో పోయి ఉంటేనే అసలైన జీవిత రహస్యం బోధపడతాయి. ఇప్పుడు మునిగారు పాడేటువంటి ఆ పాట యొక్క సందేశం ఈ ప్రకరణ అనుసారంగా శ్మశానంలో ఉండాలి. గౌతమ బుద్ధుడు అని ఇంకా ఆధ్యాత్మిక గురువులు నిజమైనటువంటి వాళ్ళు. నువ్వు జీవితం యొక్క రహస్యం తెలుసుకోవాలంటే ఇక్కడికి అందరూ చనిపోయిన వాళ్ళంతా ఈ శ్మశానానికి వస్తారు. నువ్వు చావడానికే బ్రతికితే, అదే నువ్వు చావు కోసం కాదు ముక్తి కోసం ప్రయత్నం చేస్తే నువ్వు ఇక్కడికి రాకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, సాధన చేసి. అవును, రెండో దానికోసమే అక్కడికి వెళ్ళే పని. అందుకని చేసే ప్రయత్నమే రెండో దానికోసం కదా. వాళ్ళు చేస్తుంటే ఏంటంటే మాకంతా తెలుసు, మా గురువు అంటారు. గురువు ఉన్నది, గురువు చనిపోయినటువంటి ఆ శవం సమాధి అయిందంటే సమాధి అవడం మన భారతీయ సంస్కృతిలో లేదు. ఇదంతా పాశ్చాత్యులు నేర్పించినటువంటిది. ఆ భూమిలో జీవాన్ని, ఆ శవాన్ని పాతి పెడితే పురుగులు పీక్క తింటుంటాయి. బయట కాకులు గద్దలు ఎట్లయితే పీక్క తింటుంటాయో లోపల జరిగేటువంటిది అది.
అటువంటి అక్కడికి వెళ్ళి యజ్ఞోపవీత ధారణ చేసుకుని వస్తున్నావు. నువ్వు ఏం చేస్తావు నువ్వు? అది కరెక్ట్ కాదు కదా ఆచార్జీ, వేదం చెప్పినట్టు. అందుకనే సమయం చాలా అతీతమవుతుంది కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణంలో అయిపోయింది. దీంట్లో ఏమీ లేదు. ఉన్నదంతా సారాంశం మనం చెప్పుకున్నాం. ఈ యొక్క త్యాగమయమైనటువంటి జీవితాన్ని జీవించడం, ఈ యొక్క ముని మౌనంగా ఉండడం, మరియు జ్ఞానోదయాన్ని సంపాదించడం ఎటువంటి అనేటువంటిది ఈ యొక్క 5వ బ్రాహ్మణంలో చెప్పారు. నమస్తే. ఓకే, ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. 5వ బ్రాహ్మణం లోపల గురుత్వం అంటే ఏమిటి, తర్వాత గురుగారిని ఏ విధంగా మనము గుర్తించాలి, గురుగారి రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, తర్వాత జీవితము ఒక యజ్ఞమయముగా మనము భావించినట్టయితే యజ్ఞం అంటే ఏంది, యజ్ఞం నిర్వహించండి బ్రహ్మ ఏ విధంగా ఉంటాడు, బ్రహ్మత్వం అంటే ఏమిటి, పరమాత్ముడు కూడా బ్రహ్మనే కాబట్టి ఆ బ్రహ్మ ఈ బ్రాహ్మణుడు ఏ విధంగా అని రెండింటిని పోలుస్తూ చక్కగా మంచి జ్ఞానాన్ని ప్రసాదించారు. వారికి ధన్యవాదములు. జ్ఞానమే బ్రహ్మ, బ్రహ్మ అంటే జ్ఞానము, జ్ఞానం అంటే పరమాత్మ. ఆ విధంగా అంతర్రహస్యాన్ని తెలుసుకోవాలి. మనం అప్పుడే మనము అడుగులు ముందుకేస్తాము. ఋషి దయానంద చెప్పినటువంటి విషయాలు కూడా చాలా విషయాలు చెప్పాడు. మనము ఏ తల్లి గర్భిణీ తల్లి దగ్గర పోయినా, తర్వాత గురువుల దగ్గర పోయినా, తర్వాత అనాథుల దగ్గర పోయినా, చిన్నపిల్లల దగ్గర పోయినా మనము ఉత్త చేతులతో పోకూడదు అని చెప్పి ఒక మంచి రహస్యాన్ని చెప్పాడు. అది మనం అందరము తెలుసుకొని ఆ విధంగా జీవితంలో ఆచరించాలని మనవి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యచః స్త్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ. ఓం అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అంగస్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అదా మార్జన మంత్రాః. జీవాత్మ ఆత్మ సాక్షాత్కారం కొరకు తప్పించిపోతున్నటువంటి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఓం భూపునాథ శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. నీవు నీ పునర్జన్మను, ప్రారంధాన్ని, కర్మఫలాన్ని పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక, పరమాత్మ సందేశము. నీవు ఈ దృశ్య రూపము గుర్తించి నీ ప్రజ్ఞాబుద్ధిని ఉపయోగించి మంచి చెడుల మూల్యాంకనము చేసుకొని దుఃఖానికి మూల కారణాన్ని తెలుసుకొని సాక్షిభూతంగా తటస్థితిలో జీవించు అని తెలుసుకోవడం. ఓం స్వహ పునాతు కంఠే. జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠములోని ఈ గుంత స్థానములో రహస్యాన్ని తెలుసుకో. అక్కడ అవగాహన అయినటువంటి ఆహార పదార్థాల ప్రత్యేకతలను గమనించి నీ యొక్క ఆకలి దప్పికలను నియంత్రించుకొని వాటిని జయించి అడుగులు ముందుకు వెయ్యు. అంటే మహర్షి పతాన్ని చెప్పినటువంటి కంఠకూపేక్షిత్ పిపాస నివృత్తి, స్వయం సుఖ ఆనందమే జీవన్ముక్తి అనే రహస్యం తెలుసుకో.
ఓం మహాపునాతు హృదయే పరమాత్మ సాక్షాత్కారము, జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశము. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకో. నీ యొక్క భ్రమను నివృత్తి చేసుకొని యోగము, యాగము, త్యాగ సాధనలో అడుగులు ముందుకేస్తూ సక్రియ ధ్యానం చేస్తూ తీవ్రమైన పురుషార్థంతో ఈశ్వరానుభూతిని అనుభవపేతంగా తెలుసుకో. కనబడే పదార్థం వెనుక ఉన్నటువంటి కనబడని నిరాకార తత్వమైన ఈశ్వరుని తెలుసుకో. ఓం జన పునాతు నాభ్యాం. జీవాత్మ ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణం యొక్క రహస్యం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభిర్మే చిత్తం విజ్ఞానం, నాభిచక్రే కాయ వ్యూహ జ్ఞానం. నాభిచక్రములో సంయమం చేసినట్లయితే ఈ తిని త్రాగి విసర్జించేటువంటి పదార్థముల రహస్యం ఏమిటి అని తెలుసుకోజేయడం. ఓం తప పునాతు పాదయో. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీవు జన్మ జరామరణ దశ నుండి ఈ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి పైకి రావాలని సంకల్పించుకో. జంగాభ్యాం పదాభ్యాం ధర్మో అస్మి విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం. 2 పాదతొంటి ఎముకల మధ్యలో నేను అనే ఈ జీవాత్మను ఉన్నాను అని తెలుసుకో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి, ఓ సత్యస్వరూప పరమాత్మ ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సునందు అనుభవపేతంగా తెలుసుకుంటే ధన్యుడవుతావు. సత్యస్యాపి హితం ముఖం. యజుర్వేదము. యో అసౌ ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదం. సత్యం యొక్క స్వరూపము బంగారు వర్ణంతో ఆవరించి కప్పబడి ఉందని గ్రహించుకో. ఆ సూర్యునిలోని తెల్లగా కనిపిస్తున్నటువంటి ప్రకాశ స్వరూపము పురుషుడును నేను పరమాత్మను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ ఇత్ర పూర్వేశ పరేత. యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞాన స్వరూప, ఓ ప్రకాశ స్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నీవు కనబడం లేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశింప చేస్తున్నది ఆ ప్రకాశాన్ని నేనే. నా శక్యతే వర్ణయుత్యం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ. ఓ జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక జగదీశ్వర ఈశ్వర సందేశము. పునాతు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా నిండుగా వ్యాపించి ఉన్న నిరాకార తత్వాన్ని ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్ర నవద్వారా దేవానాం పూర్వయోధ్య. సత్యం హిరణ్మయ కోచే స్వర్గో జ్యోతిష వృత. అథర్వేదము 10:2-31. 8 చక్రములు 9 రంధ్రములు గల ఈ ఇంద్రియాల అయోధ్యాపురము ఈ దేహం అని తెలుసుకో. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము
ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉందని తెలుసుకో. 7 అంతర్యాత్ర. ఓ అత ప్రాణాయామంత్రాః. ఓం భూః సహస్రార చక్రము ప్రాణధారణ, జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞాచక్రము త్యాగ భావనతో దుఃఖ నివృత్తిని పొందడం. ఓం స్వహ విశుద్ధి చక్రము అనాసక్త భావను పొందటం. ఓం మహః అనాహత చక్రము పరమాత్మ తనవత్వ భావం పొందటం. ఓం జనః మణిపూర చక్రము అమృతస్య నాభి అతరవేదము ప్రసవంలో శిశువు తెంచుకున్న పేగుబంధమును గ్రహించడు. ఓం తపః స్వాదిష్టాన చక్రము దేహము క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మ పైకి ఆవిరూపంగా వెళ్ళడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్రీయ ఉపనిషత్తు. శరీరరహిత ముక్త జీవాత్మ సత్య జ్ఞానము అనంతము బ్రహ్మలో ఉంటుంది. ప్రాపంచిక దుఃఖమును సుఖ దుఃఖాలను అతీతంగా తెలుసుకొని ఆనందమగ్నమై ఈశ్వరాధీనంలో ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు 10 ఇంద్రియాలు జీవితంలో ఉంటాయని, బుద్ధి ఆత్మ నిర్మల స్థిర చిత్తంతో ఉంటుంది. ముక్తి అనుభూతిలో ఉన్నటువంటి ఆత్మ. ఈ విధంగా ఇది సంధ్యోపాసన ప్రథమోధ్యాయ. తర్వాత ఎవరైతే నిన్న సాయంత్రం ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థంతో తరించి వెళ్ళిపోయారు. కానీ అందులో అసఫలమైన వారు మాత్రము సఫలత కొరకు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఈ అగమర్శన మంత్రంతో ద్వితీయ ప్రకరణం ప్రారంభంలో ఉంటారు. ఏమిటి అగమర్శనము? 10వ మండలము 190వ సూక్తము ఋగ్వేదము చివరి సందేశం. జీవాత్మ అసంతృప్తితో దిగజారి భౌతిక స్థరము నుండి దిగజారటానికి వీల్లేనటువంటి పరిస్థితిని పొంది స్వార్థ సుఖాన్ని బట్టి కుట్ర కుతంత్రాలను బట్టి ఆధ్యాత్మిక జ్ఞానంలో అధపతంలో ఉన్న జీవాత్మ జన్మము, కులవృత్తి, ఏక్ష్యభావము, ఆధ్యాత్మిక ఉన్నత నిర్లక్ష్యము ఇక దిగజారడానికి అవకాశం లేని స్థాయిలో నుండి ఆత్మిక ఉన్నతి గావించుకొని జీవన్ముక్తి అవస్థను పొందటం అని తెలుసుకోవటం. అంటే అగమర్శన మంత్రము లోపల సృష్టికర్త అయిన పరమాత్మ, సృష్టిక్రమ విచారణ, పరమాత్మ సర్వవ్యాపకుడు, నిరాకారుడు, న్యాయకారి అని సర్వత్రా సర్వజీవుల కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని తెలుసుకోవడం, పాపము చేయకూడదని తన ఆత్మను ఎల్లప్పుడూ ధర్మయుక్తే కర్మలేందే ప్రేరేపించాలని తెలుసుకోవడం. గతః జరిగింది, గతాన్ని మరిచిపోయి వర్తమానమును సద్వినియోగం పరుచుకోమంటుంది ఈ కాలం అని తెలుసుకోవడం. నిర్ణయం నీది, భవిష్యత్తు నీది, మళ్ళీ పాపం చేసావో పరాజయం తప్పదని గ్రహించడం. ఈ విధంగా అగమర్శన మంత్రం లోపల మళ్ళీ రహస్యాలను తెలుసుకొని అగమర్శన మంత్రోచ్చారణలో జీవాత్మ నిగమనం అవుతుంది. అత అగమర్శన మంత్రాః. ఓం ఋతంచ సత్యంచ విద్యా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో జాయత అహోరాత్రాన్ విదదాదిశమిషతోపసి సూర్యా చంద్రమసౌదాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇక్కడ రెండవసారి మళ్ళీ
ఈ షణ్ణోదయ మంత్ర ఉచ్చారణ కొరకు విశేషమైన అర్థాన్ని గ్రహించాలి. మహర్షి దేవదయానందుల వారు మరియు పూర్వపు జైన బౌద్ధ మతముల నుంచి వచ్చినటువంటి గురువర్యులు అందరు కూడా అవతారవాదులు మరియు ఆధ్యాత్మిక ప్రపంచమంతా మనసును చుట్టే పరిమితమై ఉన్నది. ఇమాని యాని పంచేంద్రియాని మనశ్శిష్టాని మే వృద్ధికి అతర్వేదము. పంచ ఇంద్రియములతో కలిసి మనస్సు 6వ ఇంద్రియముగా అని తెలుసుకో. మనస్సు జడమని, జడబోడ ఉపాసన అవైదికమని గ్రహించడం. కపిల మహర్షి మనసు గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సప్తరజస్తంసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని ఉభయమింద్రియం మనః పురుష ఇది 25 సాంఖ్యదర్శనము 1వ అభ్యాసము 60వ సూత్రం. ఇందులో పురుష అనే శబ్దాన్ని వివరిస్తూ సత్యప్రకాశము 8వ సముల్లాసములో సృష్టి విద్యా ప్రకటనలో ఆత్మ మరియు పరమాత్మ అని 2 చేతన తత్వాలను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ నూతన చైతన్య శంకారావాన్ని పూరించి చేతన పరమేశ్వరుని ఉపాసించాలని తెలియజేసింది మహర్షి దయానందుల వారు స్థాపించిన ఆర్య సమాజ సిద్ధాంతం. అందుకే 2వసారి షణ్ణోదయ మంత్రోచ్చారణ ఉచ్చరించడం. అత మనసా పరిక్రమణ మంత్రాః ఓం రాజే దిగగ్ని రధిపతి రచితో రక్షితాదిత్య ఇచమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్వస్తం మోజం వేదద్మః దక్షిణాదిగింద్రోధిపతి తిరస్తిరాది రక్షితా పితరైషభః तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योस्तु योऽस्मान् वेद्यं वयं दिश्वस्तं वोजं वेदस्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथागो रक्षिता नमिषभः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योस्तु योऽस्मान् वेद्यं वयं दिश्वस्तं वोजं वेदस्मः उदेजेदिक् सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषभः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योस्तु योऽस्मान् द्वेष्टितं वयं दिश्वस्तं वोजं वेदस्मः ध्रुवादिक् विष्णोरधिपति कल्मा च ग्रीवो रक्षिता वीरुदेशभः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योस्तु योऽस्मान् द्वेष्टितं वयं दिश्वस्तं वोजं वेदस्मः ऊर्ध्वादिक् बृहस्पति रथपति इत्रो रक्षिता वर्षभिषभः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योस्तु योऽस्मान् द्वेष्टितं वयं दिश्वस्तं वोजं वेदस्मः. ఈ విధంగా పరమాత్ముడు దశ దిశలలో ఉండి తనను కంటికి రెప్పలా కాపాడుతున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మ ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఉపస్థాన మంత్రంలో పరమాత్మను ప్రార్థిస్తున్నారు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చేస్తునవామ సోమ మరాతీయతో నిదహాది వేదః తనగ పరిషదతి దుర్గాని విశ్వానావేవ సుందుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమసత్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపసాన మంత్రంలో కూడా ప్రార్థించిన తర్వాత సఫలము కానటువంటి జీవాత్మ తన అసహాయతను వ్యక్తపరుస్తూ పరమాత్మనికి ప్రాయశ్చిత్త మంత్రం లోపల మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తుర్దేవితం పురదా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శూన్యామ శరదాశ్చితం
प्रब्रवाम शरदच्युतं अदीनाच्चाम शरदच्युतं भूयच्च शरदच्युतात् ॐ शन्नो देवीरभिष्टयापो भवन्तु वेदये शम्यो रविचवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నేర్చిన జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మ అర్థ కామములనేడి చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్ములను అనుగ్రహింపము స్వామి. అత నమస్కారవంతరాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టాప భవంతు పీతయే శమ్యో రవిచవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని. అత శాంతి మంత్రి. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికి నమస్తే. శుభోదయం. పుష్పమ్మ ప్రాణములు గారు ఈ పాటలు పెట్టమని నాకు దొరకలేవు. ఎందుకు పెట్టంటే మాకు దొరకలేవు. పుష్పమ్మ గారు మళ్ళీ పెట్టండి. నమస్తే. పుష్పమ్మ గారు పాటలు పెట్టండి. మొన్న పూజనీయ ప్రభావం జయ జయహారు వ్యక్తులు వెందలు పెట్టినాము. అర్థం కాలేదు నాకు. వరలక్ష్మమ్మ గారు మ్యూట్ లో ఉండండి, అర్థం అవుతుంది. పెడతారా పుష్పమ్మ గారు? చెప్పండి అమ్మా, ఇంకోసారి వినవడలేదు ఇప్పుడు. అది ఏది పూజనీయ ప్రభ ఒకటిను జయ జయహారతి అనేటువంటి పాట నిలబెట్టారు. నాకు దొరుకుతలేవు అసలు. 2 రోజులు చూసినా మళ్ళీ రాసుకుందాం అంటే వీలు కాలేదు. మళ్ళీ ఈ రోజు పెట్టండి. ఆధ్యాత్మ దర్శనంలో గ్రూప్ లో పెట్టాను. ఇంకోసారి పెడతాను. పుష్పమ్మ దాన్ని నేను రాసింది, అందులో చూసినా దొరుకుతలేదు అది. సరే అమ్మా, ఇంకోసారి పంపిస్తాను. పంపించండి. నేను 2 రోజుల తర్వాత రాస్తా, మీరైతే పంపించండి. ఇప్పుడు ఈ రోజు వీలు కాదు. నమస్తే. అలాగే. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య. సర్వేభ్యో నమో నమః. చర్చి గారు లేరేంటి? కరెంట్ లేదు, కనిపించట్లేదు.